ఎవరిని ఎర్రిపప్పలు చేద్దామని మీరు జనాల్ని? మరి ఇదే వైసీపీ వాళ్ళు పోయి ఆవిడ టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు తిడితే చనిపోయింది, సెక్షన్ 174 కాదు పెట్టాల్సింది 306 అని ఎందుకు పెట్టించలేదు మీరు కేసు? ఎప్పుడు చనిపోయింది? 7వ తేదీ చనిపోయిందా? మీ పార్టీ కార్యకర్త, మీ పార్టీ సానుభూతిరాలు 7వ తేదీ చనిపోతే హాస్పిటల్లో 7వ తేదీ అడ్మిట్ చేస్తే హాస్పిటల్లో చనిపోతే మీకు 11వ తేదీ దాకా తెలియదా? నిన్న ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత మీకు గుర్తొస్తుందా? ఒకళ్ళు చనిపోయారు, ఈవెన్ని ఎలా మనం ఈ మరణాన్ని ఎలా మనం రాజకీయాలకు వాడుకోవాలని చెప్పేసి నిస్సిగ్గుగా దిగజారి సోషల్ మీడియాలో ఏది ఎఫ్ఐఆర్ అయిన తర్వాత 174 సిఆర్పిసి కింద అంటే చావు కారణాలు తెలియదు, దీని వెనక ఎవరు లేరు అని ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత చావు కారణాలు టీడీపీ జనసేన అని చెప్పి సాక్షిలో రాస్తారు. అసలు మీరు మనుషులేనా? అసలు మీరు ఒక వ్యక్తి చనిపోతే మన రాష్ట్రంలో ఒక మహిళ పాపం పిల్లలున్న తల్లి చనిపోతే ఆదుకోవాల్సింది పోయి ఎవరో ప్రేరేపించారు, దానివల్ల చనిపోయిందని చెప్పేసి నిస్సిగ్గుగా ఈరోజు ఆ కుటుంబాన్ని రోడ్డున పడేస్తారా? అసలు ఆవిడ్ని మీకు నేను ఒకటే అడుగుతున్నాను, ఆ గీతాంజలి గారితో ఈ వైసీపీలో ఎవరెవరు కాల్చి మాట్లాడారో జనవరి నుంచి ఆ అమ్మాయిని మీరు తాడేపల్లి ఆఫీస్కి తీసుకొచ్చి సోషల్ మీడియాలో ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడించమని చెప్పేసి తీసుకొచ్చి మాట్లాడించట్లేదా? ఆ అమ్మాయి విజయవాడకు వచ్చి మాట్లాడలేదా? తీయండి ఆ కాల్ రికార్డ్సు, సజ్జల కుమారుడు అమ్మాయితో మాట్లాడిండో లేదో చూద్దాం. భార్గవ్, మీరిట్లా మీ సోషల్ మీడియాలో ఈ వైసీపీకి పిచ్చి పరాకాష్ట చేరింది, పబ్లిసిటీ పిచ్చి పరాకాష్ట చేరి ఇదిగో ఇలాంటి పనులు చేస్తుంది. మొన్న ఒక అతని చేత కూడా చెప్పిస్తారు, మనందరికి గుర్తుంది. అతనికి 3 కూతుర్లు ఉన్నారంట, ఒక కూతురు సివిల్స్ అంట, వాలంటీర్గా పనిచేస్తుందంట, ఇంకో కూతురు ఏదో చదివిందంట, ఎంబీఏ చదివిందంట, ఇంకొక వాలంటీర్ చేస్తుందంట, ఇంకొక అమ్మాయి గ్రాడ్యుయేషన్ అంట. కడుపుకు అన్నం తిన్నాడు, వాడికన్నా అన్నం ఉండాలి. అన్నం తినడు వాడు, ఏం తిన్నాడు వాడు, మనిషి వాడు. ఆ వయసున్న అతనికి ఐఎమ్ వెరీ సారీ లాంగ్వేజ్ వాడుతున్నందుకు. అంటే వాళ్ళు చెప్పమంటే తినమంటే ఏ గడ్డ అయింది అంటారా? ఆ వయసున్న వ్యక్తి ఏంటి, తనకు 3 కూతుర్లు ఉంటే సివిల్స్ అంటే సివిల్స్ అంటే ఏంది, ఓ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, దాదాపు 2 లక్షల రూపాయలు జీతభత్యాలు వాళ్ళ అలవెన్స్లు ఉంటాయి స్టార్టింగే. అలాంటి అమ్మాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం 5,000 రూపాయలకు వాలంటీర్గా చేస్తుందంట. ఇంకొక ఆమె ఏదో ఎంబీఏ చదివి 5,000 ఉందంట, ఇంకొకరు డిగ్రీ చదివి 5,000 చేస్తుందంట. అంటే ఎందుకు చెప్తున్నంటే వైసీపీ పిచ్చి పరాకాష్ట చేరింది, పబ్లిసిటీ పిచ్చి పరాకాష్ట చేరిందంటానికి అది ఒక ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపులే. అలాంటిదే ఇది. 4 సార్లు అమ్మఒడి ఇచ్చి 5 సార్లు ఇచ్చానని చెప్పేసి దాంతో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకున్నారంట, రెంట్లు కట్టారంట. అమ్మాయి చేత చెప్పించి పాపం వాళ్ళని రోడ్డున పడేశారు. పడేసి చెప్పే కదా, పోలీసు వాళ్ళు ఏమో ఎఫ్ఐఆర్ 174 సిఆర్పిసి కానీ పెట్టాల్సింది ఏంటి? మీ సాక్షి ప్రకారము, మీరు చెప్పిన దాని ప్రకారము 2 ప్రభుత్వమే కదా, మీరు 306 పెట్టాలి. మరి ఏంది డ్రామా ఇది? అంటే ఏదో అప్పటికప్పుడు ఎవరికో ఏదో ఒక ఆలోచన వచ్చింది మీ పార్టీలో ఒకడికి, దీన్ని మనం శవ రాజకీయాలు చేస్తే ఎలా ఉంటుంది? మీ అందరికి గుర్తుంటుంది, 2019 మార్చి 15న వివేకానంద రెడ్డి గారు చనిపోతే ఫస్ట్ గుండెపోటు అని చెప్పారు, వాళ్ళు చంపేసి తర్వాత ఎటు చనిపోయిన వ్యక్తి చనిపోయాడు కదా, దీన్ని మనం శవ రాజకీయం చేద్దాము, టీడీపీ మీద వేద్దాము, మనం లబ్ధి తీసుకుందామని చెప్పేసి మళ్ళీ ఇది నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి సిగ్గు లేకుండా అదే సాక్షి పేపర్లో మార్చి 16, 2019 ఇట్నే ఇప్పుడు ఈ అమ్మాయి ఎలా కవరేజ్ చేశారో అలా రాశారు. తర్వాత ఏమైంది తెలుసు కదా, ఇప్పుడు వాళ్ళ వైఎస్ కుటుంబం మొత్తము జైల్లో ఉన్నారు. భాస్కర్ రెడ్డి గారు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు. అవినాష్ రెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ బుక్ అయింది, నాంపల్లి కోర్టుకు వారం తిరుగుతుండు. మీరు చంపింది, మీరు చంపకపోతే సిబిఐ వాళ్ళు ఎందుకు కేసులు పెడతారు మీ మీద? ఎందుకు జైల్లో పెడతారు? ఎందుకు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు మీరు? అలాంటి నారాసుర రక్త చరిత్ర ఇది. అసలు నాకు ఇప్పుడు అనుమానం వస్తుంది, అసలు ఆ అమ్మాయితో మీరు పిలిపించి మాట్లాడుతున్నారు. ఇంకోటి ఏంటంటే, అంటే ఎంతవరకు కరెక్టో తెలియదు కానీ లైంగిక వేధింపులకు కూడా గురైందని చెప్తున్నారు ఆ అమ్మాయి మీ పార్టీ ఆఫీసులో. ఈ వీడియోలు చేయించే టైంలో పెట్టండి, బయట పెట్టండి మీ పార్టీ ఆఫీసులో ఉన్న వీడియో ఫుటేజ్లు, ఆ అమ్మాయి కాల్ రికార్డ్సు, ఆ అమ్మాయికి మీ వాళ్ళు ఎవరు కాల్ చేస్తున్నారు, ఆ అమ్మాయి బ్యాంక్ అకౌంట్స్. క్షమించాలి ప్రజలు కూడా, ఒక చనిపోయిన వ్యక్తి గురించి ఈరోజు ప్రస్తావన తీసుకురావడం అంటే మాకు బాధగా ఉంది టీడీపీ తరఫున.